ఒకప్పుడు పండుగంటే ఊరంతా సందడిగా ఉండేది. ఇంటి ముందు నవ్వులు, వీధిలో ఆటలు. ఇప్పుడు పండుగంటే ఫోన్ స్క్రీన్లో మాత్రమే సందడి, నిజ జీవితంలో మాత్రం నిశ్శబ్దం. ఒకప్పుడు చిన్న దీపం కూడా పెద్ద ఆనందం. ఇప్పుడు పెద్ద ఖర్చు ఉన్నా ఒంటరితనం ఎక్కువ. ఒకప్పుడు పండుగ అంటే మనుషులు కలిసే రోజు. ఇప్పుడు ఒక్క ఇంట్లో ఉన్న ఒక్కొక్కరిది ఒక్కో ప్రపంచం. పండుగ అంటే డబ్బు ఖర్చు చేయడం కాదు, పండుగ విశిష్టతను మన నెక్స్ట్ తరాల వారికి తెలియజేయడం. కనీసం ఈ పండుగ రోజు అయినా ఫోన్ పక్కన పెట్టి మన బాల్యపు ఆనందాన్ని గుర్తు చేసుకుందాం. ఎందుకంటే నిజమైన పండుగ మనుషుల మధ్య ఉంటుంది. పండుగను ఆనందం కోసం చేసుకోవాలి, కానీ స్టేటస్ చూపించడానికి కాదు. పక్కింటోడికో ఎదురింటోడికో మన స్థాయి చూపించడానికి కాదు. ఇలా చేస్తే అది రాను రాను మన తరాలకు అలవాటవుతుంది. ఈ తప్పును ఇప్పుడే పక్కన పెట్టేయండి. నిజాయితీగా పండుగ ఎలా జరుపుకోవాలో మన తర్వాతి తరానికి నేర్పిద్దాం.